సమావేశం నిర్వహించి ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. రాష్ట్రంలో గంజాయి రవాణా విచ్చలవిడిగా జరుగుతోందని ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో ఇద్దరు ఎస్ఐలకు సంబంధించిన కారులో గంజాయి దొరికిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్ల తొలగింపు ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదని, దీనిపై వైసీపీ తరపున కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు చేసిన ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని, అవసరమైతే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులకు పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని కూడా వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. 2 సంవత్సరాల 4 నెలలు అయింది. 4 నెలలు 3 నెలలు కంప్లీట్ అయింది. ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో ఏ విధంగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారు కూటమి ప్రభుత్వం అనే దానికి ఈ మధ్యకాలంలోనే కొన్ని సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా 2-3 రోజుల కిందట ప్రకాశం జిల్లాలో పోలీసు కారులోనే గంజాయి. ఈరోజు రాష్ట్రంలో గంజాయి అనేది ఎంత విచ్చలవిడిగా దొరుకుతుందంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మరి యువత చెడిపోవటానికి గంజాయి కారణం. ప్రతి టౌన్లో గంజాయి విచ్చలవిడిగా అమ్మే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది. మేము అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ విధంగా గంజాయి పట్టుబడిన సందర్భాలు ఉన్నాయి, ఏ విధంగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏ విధంగా గంజాయి విచ్చలవిడిగా అమ్మే కార్యక్రమం జరుగుతుంది, ఏ విధంగా దానివల్ల నేర ప్రవృత్తి ఏ విధంగా మెరుగ్గా నేరాలు జరిగే కార్యక్రమం, ఆ గంజాయి దీంట్లో ఏ విధంగా నేరాలు జరుగుతున్న దానిపై ఒకసారి ప్రజలందరూ కూడా వీక్షించుకోవాలని చెప్పేసి ఎందుకంటే పోలీసు వాహనాల్లోనే గంజాయి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంటే ఇంకా ప్రభుత్వమే దాన్ని చేస్తున్నట్టు కదా. దాని మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటారు ప్రభుత్వం చూడాలి.